మత్స్యకారుల యొక్క జీవనోపాధి మెరుగుపరిచి వారికి సుస్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ఏలేశ్వరం జలాశయంలో ఉచితంగా చాప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టినట్లు కాకినాడ జిల్లా కలెక్టరేట్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయంలో చాపల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టరేట్ షణ్మోహన్, ప్రతిపాడు శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభ హాజరై ఏలేరు జలాశయంలోని చాప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జలాశయాల్లో చాప పిల్లలకు విడిచిపెట్టే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. నేడు ఏలేరు జలాశయానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట్లపాలెం మత్స్య విత్తన కేంద్రంలో అభివృద్ధి పరిచిన 10 లక్షల మేలు రకం చాప పిల్లలను ఉచితంగా విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చాప పిల్లల విడుదల కార్యక్రమం ద్వారా ఏలేరు రిజర్వాయర్ అనుకుని ఉన్న సుమారు 550 మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యక్షంగా జీవనోపాధి లభిస్తుందన్నారు. అదేవిధంగా 5,936 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న రిజర్వాయర్ చుట్టుపక్కల గల 5 మండలాల పరిధిలోని ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన, రుచికరమైన చేపలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. మత్స్యకారుల యొక్క జీవనోపాధి మెరుగుపరిచి వారికి సుస్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుని మత్స్యకారుల ఆర్థికంగా బలపడాలని ఆయన సూచించారు. రెండోది ఇదే కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి ట్రాన్స్పాండర్స్ అని చెప్పి ఫిషింగ్ అంటే మేబీ డ్యామ్లో జీపీఎస్ మన ఫోన్కి ఎట్లయితే జీపీఎస్ వస్తున్నారు ఆ జీపీఎస్ లాంటిది ఒకటి అటాచ్ చేయటం, దాని ద్వారా వాళ్ళు కొంచెం సేఫ్గా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కొంత అనువుగా ఉండేటట్లు ఒక పరికరం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు రకరకాల సబ్సిడీతో అంటే ఈ 2 వీలర్స్ కానీ ఇందాక మేడం అన్నట్టు బోట్స్ కానీ ఇలాంటివి ఇచ్చే ప్రతి ప్రక్రియలోనూ మేము భాగస్వామ్యం అవుతూ మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ సంవత్సరం ఫిషర్మెన్స్ మత్స్యకారులకు సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టుకుని అందరికీ తెలియజేసి అండ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ వీలైనంత వరకు అందరికీ ఏదో కొంచెం వాళ్ళకి అవసరం ఉండే దాంట్లో తర్వాత అవసరం ఉండే దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీపీఎస్ మన ఫోన్కి ఎట్లయితే జీపీఎస్ వస్తున్నారు ఆ జీపీఎస్ లాంటిది ఒకటి అటాచ్ చేయటం, దాని ద్వారా వాళ్ళు కొంచెం సేఫ్గా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కొంత అనువుగా ఉండేటట్లు ఒక పరికరం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు రకరకాల సబ్సిడీతో అంటే ఈ 2 వీలర్స్ కానీ ఇందాక మేడం అన్నట్టు బోట్స్ కానీ ఇలాంటివి ఇచ్చే ప్రతి ప్రక్రియలోనూ మేము భాగస్వామ్యం అవుతూ మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ సంవత్సరం ఫిషర్మెన్స్ మత్స్యకారులకు సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టుకుని అందరికీ తెలియజేసి అండ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ వీలైనంత వరకు అందరికీ ఏదో కొంచెం వాళ్ళకి అవసరం ఉండే దాంట్లో తర్వాత అవసరం ఉండే దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెండోది ఇదే కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి ట్రాన్స్పాండర్స్ అని చెప్పి ఫిషింగ్ అంటే మేబీ డ్యామ్